నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే సొంత కోర్టుకి అంటే సొంత ఇంటికి వచ్చిన సంతోషంగా ఉంది. ఒకరికి పార్టీ అడ్డాగా ఉండేది. నాకు ఒక 4 సంవత్సరాల క్రితం అనివార్య కారణాల వల్ల నేను వైఎస్ఆర్సీపీ పోవాల్సి వచ్చింది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ సొంత ఇంటికి చేరినందుకు చాలా సంతోషంగానూ పెద్ద గర్వంగానే ఉంది. నాకు యాక్చువల్గా నేను ఆరిజిన్ 25 ఏళ్ల ముందు నుంచి కూడా టీడీపీ కార్యకర్తగా పనిచేసేవాడిని. అప్పట్లోనే నేను తెలుగు యువత జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. వసంత్ కుమార్ చౌదరి గారు నన్ను యాక్టివేట్ చేసినప్పట్లో అతను తెలుగు అధ్యక్షులుగా ఉండేవారు. అప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ రాకుండా ఉండేది కాదు. గాంధీకొత్తూరులో ఒక జ్యూస్ ఫ్యాక్టరీలో ఇట్లా మీటింగ్స్ అని జరుపుకునే వాళ్ళము. అప్పటి నుంచి కూడా సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది. కాకపోతే 4 ఏళ్లు నేను కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఏఎస్ మానవ ఎలక్షన్స్ కావచ్చు, సత్యప్రభమ ఎలక్షన్స్ కావచ్చు, మొన్న 2019 ఎలక్షన్స్ కూడా నేను నా ఓటు వేస్తాను, ఓటు వేయించాను. అదేవిధంగా 2024 కూడా నా ఓటు వేస్తాను, ఓట్లు వేపిస్తాను. ఒక ఓటు కూడా నా వల్ల ఎక్కడ పొరపాటు కూడా వేరే పార్టీకి పోలేదనేది మీరు గమనించవలసిన విషయం. ఎందుకంటే పార్టీ మారాలని అంటున్నారు కానీ పార్టీ మారిన వాస్తవమే. మరి అనివార్య కారణంలో మారాల్సి వచ్చింది. కానీ ఆ పార్టీలో కూడా నాకు తగిన స్థానం ఇచ్చారు. కోఆప్షన్ మెంబర్ గా ఉన్నాను. అదేవిధంగా 25 డివిజన్లకి ఇన్ఛార్జ్ గా అంటే జేసీఎస్ మండల్ కన్వీనర్ పదవి ఇచ్చి 25 సచివాలయం నాకు ఎన్ని ఉంటుందన్నమాట. కొన్ని 100 మీటింగ్స్ కండక్ట్ చేశాను, ప్రెస్ మీట్లు పెట్టాను. ఏ రోజు కూడా నా తల్లి పార్టీని ఒక మాట కూడా అనలేదు. కానీ తెలుగుదేశం పార్టీని కూడా ఒక మాట కూడా అనలేదు అనమాట. అదేవిధంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు కూడా కటారి కుటుంబంతో మా అనుబంధం ఎంత ఉందని మీకు తెలిసిందే. ఒక కుటుంబ సభ్యులాగా కలిగిన వాడిని. ఇకపోతే మన భీష్మాచార్యులు మన భీష్మాచార్యులు ఈ నియోజకవర్గంకే నా గాడ్ ఫాదర్ అనమాట. ఈయనతో కూడా నాకు సుదీర్ఘకాలం అనుభవం ఉంది. ఇకపోతే మన కాజూరు బాలాజీ గారు తన కాలేజ్ డేస్ నుంచి కూడా కాజూరు బాలాజీ గారు, వసంత్ కుమార్ చౌదరి, నేను పోలాకిరణ్, నేను ఒక ధీర వనితగా ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొని నిలబడింది అనమాట. ఈ రోజు పార్టీ అంతా కూడా ఆమెకు అండగా ఉండాలి, మేమంతా కూడా ఆమెకు అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే అశోక్ ఆనంద్ గారు, ఈయన చాలా సీనియర్ నాయకులు, పెద్ద న్యాయవాది, మా రామకల్ని ఉంటారు. నాకు మంచి మెంటర్, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అని నేను అంత తరంగా ఉంటాను. ఇకపోతే నేను ఏ పార్టీకి వెళ్తాను వెళ్ళనని ఆలోచించకుండా కోలా నీ వెంటే నేను ఉంటాను అన్న మా కుటుంబ సభ్యులకి, నా అక్క చెల్లెలకి, నా బావులకి, ముఖ్యంగా నా మిత్ర బృందానికి, నా కాలనీ వాసులకి శిరస్సు మంచి పాలన చేస్తున్నాను. నువ్వు ఎటువంటి అంటే వేరే మాటలు మాట్లాడుతున్నా ఆ పార్టీ పాలన చేస్తున్నారు. వీళ్ళకందరికీ కూడా నేను శిరస్సు పాలన చేస్తున్నాను. ఇకపోతే గురజాల జగన్మోహన్, ఇక మా బల్య సంఘ పెద్దలు, నాకు గురువర్యులు, నా మంచి పిల్లవాళ్ళు, నా శ్రేయోభిలాషులు ఓఎం రామదాస్ గారికి కూడా ఇందు మూలంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కూడా నేను పార్టీ రావడానికి ఒక కారణం. మన వద్ద కలిసి ఉన్నాము, అదేముంది ఆ పార్టీలు అని చెప్పి నాకు తీసుకురావచ్చారు. బుల్లెట్ గురజాల జగన్మోహన్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకు బుల్లెట్ అన్నానంటే అనతి కాలంలోనే అందరి ఆదరణ చూరుకున్నారనమాట. లేటుగా వచ్చిన దూసుకెళ్లారనమాట. మేమిద్దరు ఒకరోజు 1 to 1 10 నిమిషాలు కూర్చున్నా మాట్లాడదామని. ఆ 10 నిమిషాలు కాస్త ½ an hour, 1 hour, 2 hours అలా సాగిపోయింది. అతనితో మాట్లాడుతుంటే ఎందుకు ఈయన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సెలెక్ట్ చేశారు అని నాకు అప్పుడు బోధపడింది అనమాట. ఆయన రాజకీయ చతురత ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నగ్గాలో చాలా రాజనీతి తెలుసు. అదేవిధంగా విజన్ ఉన్న లీడరు. ఇతని కనుక మనం గెలిపించుకుంటే చిత్తూరు రూపురేఖలు మార్చేసే దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. అతని భావజాలం కానీ అతను చెప్పిన విషయాలు, అతను ఏం చేయాలనుకున్నాడు అంటే ఇదివరకు లీడర్స్ కూడా చేశారు. వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళకున్న ఆర్థిక వనరులను బట్టి చేశారు. కానీ ఇతను సొంతంగా కూడా చేయగల సమర్థుడని నేను మాట్లాడినంత నాకు తెలియవచ్చింది. సో మనము ఇక్కడ ఉమ్మడి పెద్ద అయిన మన గురజాల జగన్మోహన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటూ, అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెడుతూ ఉమ్మడి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనము నిలబెట్టాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై పార్టీలోకి రమ్మని పిలవగానే ఎటువంటి షరతులు లేదు, నాకు ఇది కావాలి అది కావాలని ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా మంచి వ్యక్తిగా నువ్వు చిత్తూరుకు వచ్చి చేస్తున్నావు కాబట్టి నేను కూడా నీకు సైతం వచ్చి మన పార్టీలో జాయిన్ అవుతానని మాట ఇచ్చాడు. అదే మాట ప్రకారం అక్కడ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా ఆ పార్టీని కాదనుకొని మన పార్టీలోకి వచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారితో పాటు విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, వ్యక్తులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఏమంటే, చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు కావాలని చెప్పినట్టే నేను కూడా ఈ చిత్తూరులో పుట్టి పెరిగి, ఎక్కడైతే కిరణ్ ఉన్నాడో అక్కడే మా అంగడి ఉండేది, అక్కడే పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నా. ఎవరో కొందరు అంటారు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చిన వాడే ఇంకొకరిని ఎక్కడి నుండి వచ్చావో అని అడిగే ధైర్యం ఉంటుంది. సో ఎక్కడి నుండి వచ్చామని కాదు, అప్పుడే చెప్పినట్టు బుల్లెట్స్ దిగిందా లేదా అని కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడి అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా మన విజన్ అనేది పాంప్లెట్ రూపంలో ఒక్క 4 రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలో మేము ముందుకు వస్తాము. మరింత మంది ఇదే కిరణ్ లాగా పార్టీ పట్ల ఇంకా ఎందరో రావాలని ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి వారి ఒక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిందిగా ఇంకొందరు నాయకులు కూడా అడుగుతున్నారు. రండి, కలిసి పనిచేస్తాం, చిత్తూరుని అభివృద్ధి చేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ.